భారతీయులకు గంగానది అంటే ఎంత ప్రత్యేకమో చెప్పనక్కర్లేదు. వేల ఏళ్లుగా హిందూ సంప్రదాయంలో గంగానది పెనవేసుకుపోయింది. అందుకే హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల మతం విశ్వాసాలకు, స్వచ్ఛతకు గంగానది ప్రధాన సూచిక. వేద కాలం నుంచి మతపరమైన పవిత్రమైన కార్యక్రమాలకు గంగా జలాన్ని వినియోగిస్తున్నారు. జనన మరణాల సమయంలో గంగా జలాన్ని వారిపై చల్లితే పునీతులవుతారనేది ప్రధాన నమ్మకం. అందుకే ఈ గంగా జలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధానంలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్ఛంగా ఉంటుంది. అంతటి గంగానది గురించి ఇటీవలే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. భారీ భూకంపం కారణంగానే ఇలా జరిగిందని పరిశోధకులు అంచనా వేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం గంగానది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్ స్కూల్కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. హిమాలయాల్లో ప్రారంభమైన గంగానది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదులను కలుపుకొని బంగాళాఖాతంలో పలు పాయలుగా కలుస్తున్న విషయం తెలిసిందే. 2500 ఏళ్ల క్రితం గంగానది ప్రధాన ప్రవాహం ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరానికి దక్షిణ దిశన సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేదని, ఆనాడు సంభవించిన భారీ భూకంపం తర్వాత నది ప్రస్తుత దిశకు మారిందని అంచనాకు భూభౌతిక శాస్త్రవేత్తలు వచ్చారు. ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రవేత్తల బృందం జరిపిన వివిధ పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధ్యయన నివేదికలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. బంగ్లాదేశ్ ఇప్పటికీ భూకంప ప్రమాద జోన్ పరిధిలోనే ఉండటం గమనార్హం. ఈ అధ్యయనం వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి.